ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధానానికి దేవుడు మనందరినీ కూడాను క్షేమకరమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచినందుకు దేవునికే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మీరు మీ కుటుంబాలు అందరూ కూడాను క్షేమంగా ఉన్నారని భావిస్తాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, నీకే స్తుతులయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా అయ్యా, ఏ యోగ్యత నాకు లేదయ్యా తండ్రి, అయినప్పటికీ కూడా తండ్రి నీ కృప ద్వారా తండ్రి ప్రభా అయ్యా మీరు యోగ్యతనిచ్చి తండ్రి ప్రభా వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు తండ్రి ఏ అవసరతలో, ఏ అక్కరలో తండ్రి ప్రభా, ఏ కృంగుదల్లో, ఏ నిందల అవమాన భారాల్లో తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా వినడానికి సిద్ధపడుతున్నారు తండ్రి ప్రభా. అటు వారి హృదయాలను తండ్రి ప్రభా మీరు తాకండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా ధైర్యపరచండి అయ్యా, ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం నాయన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఎట్టి భారభరితమైనటువంటి హృదయాలతోటి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఏకీభవిస్తున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా జీవం కలిగినటువంటి మీ మాటలు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారి జీవితాల్లో తండ్రి ప్రభా నూతనమైనటువంటి కార్యాలు జరిగించాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా మీ జీవం కలిగినటువంటి మాటలు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూసుకుందామండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించెదరు. వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును, ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలను గూర్చి మాట్లాడినటువంటి దేవుడు, వారిని బలపరిచినటువంటి దేవుడు, వారిని ఆదరించినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు అట్టి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. హల్లెలూయా. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే వెళుతూ ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా దేవుని మాటలు వింటున్నావేమో. అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో, నిందింపబడినటువంటి పరిస్థితుల్లో, చులకనగా చూడబడినటువంటి పరిస్థితులు గుండా నీవు కూడా కొనసాగింపబడుతున్నట్లయితే గనక దేవాది దేవుడు ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నారు. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు, రెట్టింపు ఘనత నొందెదరు. కృంగిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అవమానింపబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నిందింపబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? మనుషులు నిన్ను నిందించవచ్చు, చులకన చేయవచ్చు, అవమానకరంగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు
మనుషులతోటి ఏకీభవించేవాడు కాదు, కానీ నీ యొక్క అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు గుండా నీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ, ఎటువంటి నిందలు అవమానాల గుండా నీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ కూడాను దేవాది దేవుడైతే గనక ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారు, నీ నిందకు ప్రతిగా సంతోషాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. వారు తమ దేశములో రెట్టింపు భాగానికి కర్తలగుదురు. హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి, లేదంటే గనక నీవు నడుస్తున్నటువంటి నీ జీవితంలో కొనసాగింపబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టుప్రక్కల వారు నేను అవమానకరంగా, హేళనగా నీ మీద నిందలు వేసి మాట్లాడుతున్నారేమో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకు అనంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. నిత్యానందాన్ని దేవుడు ఇస్తానంటున్నాడండి. ఆమెన్, ఆమెన్. నేను చెప్దామండి ఒకసారి, ఆమెన్, హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక మనుషులు మరి ఒకరోజు నీతోటి సంతోషంగా మాట్లాడి రెండో రోజు నిన్ను బాధ పెట్టేటువంటి వారిగా ఉండవచ్చు. లేదంటే కనుక నీ చుట్టుప్రక్కల వారు, నువ్వెంతగానో ప్రేమించేటువంటి వారు, మరి వారు మాట్లాడేటువంటి మాటలు, లేదంటే కనుక పరిస్థితులు కొన్నిసార్లు నీకు సంతోషాన్ని కలిగించవచ్చు, కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టేవిగా ఉండవచ్చు. కానీ దేవాది దేవుడు నీకు నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిత్యమైనటువంటి సంతోషాన్ని, వారి దేశంలో రెట్టింపు భాగానికి కర్తలగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలులో ఏ రీతిగా ఉంటుందంటే, మరి మన దేశంలో మరి ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. ఆస్తి పంపకాలు ఏ రీతిగా ఉంటాయంటే ఈక్వల్ షేర్ అని చెప్తారు. కానీ ఇజ్రాయేలు వారికి, యూదులకి ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక జ్యేష్ఠులకి రెట్టింపు భాగం ఉంటుంది. ఎవరైతే జ్యేష్ఠులుగా అంటే మొట్టమొదట సంతానముగా వారు జన్మిస్తారో అటువంటి వారికి రెట్టింపు భాగాన్ని ఇచ్చేటువంటి ఆచారం అయితే కనుక వారికి ఉన్నది. అదే రీతిగా దేవుడు తెలియజేస్తున్నాడు, వారు తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలగుదురు. నిత్యానందం వారికి కలుగును. మరి ఈ మాట చూడండి, 8వ వచనం, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో అన్యాయమైనటువంటి తీర్పులే నీవు పొందున్నవేమో, అన్యాయమే నీ జీవితంలో జరిగిందేమో, అన్యాయం మాత్రమే నువ్వు పొందుకుంటూ వస్తున్నావేమో ఇప్పటివరకు నీ జీవితంలో. కానీ న్యాయమూర్తి అయినటువంటి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టం. ఆయనకి ఏమి ఇష్టం అంటండి? న్యాయం చేయడం ఇష్టమంట. ప్రజలు నీ పక్షముగా ఇప్పటివరకు అన్యాయమే చేశారేమో, ప్రజలు నీ పక్షముగా అవమానమే కలగజేశారేమో, ప్రజలు నీ పక్షంగా ఇంతవరకు నిందలై వేశారేమో. కానీ ఒక ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతోటి తెలియజేస్తున్నాడు, నేను నీకు న్యాయం జరిగించబోతున్నాను, నేను నీకు న్యాయం చేయడం నాకు ఇష్టమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి నింద, అవమానం, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే గనక
దేవాది దేవుడు స్వయంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. హల్లెలూయా. యెహోవా మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరండి? హల్లెలూయా. యెహోవా మన పక్షముగా ఉన్నప్పుడు మనకి విరోధైనటువంటి వారు ఎవరు కూడా లేరండి. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో, నా పక్షముగా వాదించేవారు లేరే, నా పక్షముగా మాట్లాడేటువంటి వారు లేరే, నా పక్షంగా నాకు సపోర్ట్ చేసేటువంటి వారు లేరే అని నువ్వు కృంగిపోతున్నావేమో. నా పక్షంగా వ్యాజ్యం ఆడేటువంటి వారు లేరు, నా పక్షముగా అన్యాయమైనటువంటి తీర్పులే నేను పొందుకుంటున్నానని కృంగిపోతున్నావేమో. కానీ ఒక ఉదయకాల సమయంలో న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవుడు, ఆయనకి న్యాయం చేయడము చాలా ఇష్టం అంటండి. ఆయనే చెప్తున్నాడు, యెహోవా నాకు న్యాయం చేయటం ఇష్టమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే కనుక నీ పక్షముగా న్యాయము తీర్చడానికి దేవుడు నీ పక్షముగా ఆయన నిలబడబోతున్నాడు. హల్లెలూయా. మనుషులు నీకు అన్యాయమే చేసి ఉండవచ్చు, మనుషులు నీకు అవమానమే చేసి ఉండవచ్చు, మనుషులు నిన్ను నిందల పాలు చేసి ఉండవచ్చు. కానీ దేవుడు ఒక్కడు నీ పక్షముగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి కొంతమంది భక్తుల జీవితాల్లో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది భక్తుల జీవితాల్లో మరి వారు అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను, అన్యాయం పొందినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను దేవుడు వారి జీవితాల్లో ఏ రీతిగా న్యాయాధిపతిగా వారి జీవితాల్లో న్యాయము తీర్చాడనే కొన్ని విషయాలైతే గనక పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. మరి మొదటగా చూసుకున్నట్లయితే గనక దావీదు రాజైనటువంటి దావీదు 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 13వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. మరి ఆ పై వచనాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు పంపిస్తాడు. యెషై కుమారుని అభిషేకించమని పంపించినప్పుడు యెషై దగ్గరికి వస్తాడు ఈ యొక్క సమూయేలు ప్రవక్త. వచ్చినప్పుడు యెషై ఏం చేస్తాడంటే, యోగ్యులని పిలువబడుతున్నటువంటి తన 7 కుమారుల్ని కూడాను ఆ యొక్క సమూయేలు ప్రవక్త ఎదుట నిలబెట్టినటువంటి క్రమంలో మరి సమూయేలు అభిషేకించాలని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి ఒక్కొక్కరి యొద్దకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క ప్రవక్త యొక్క ఆత్మ, దేవుని ఆత్మ అయితే కనుక ప్రేరేపించదు వాళ్ళని అభిషేకించడానికి. మరి 7గురిని చూసినప్పుడు కూడాను 7 కూడాను అభిషేకించడానికి దేవుని ఆత్మ అయితే కనుక ఆ యొక్క సమూయేలుని ప్రేరేపించదు. అప్పుడు ఆ యొక్క సమూయేలు ప్రవక్త అడుగుతాడు యెషై గారిని, అయ్యా మరి వీరు కాకుండా ఇంకెవరైనా మీకు కుమారులు ఉన్నారా అని చెప్పి అన్నప్పుడు, మరి ఆఖరి కుమారుడు ఉన్నాడు, అతను మరి గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరి, వీళ్ళకంటే యోగ్యుడైనటువంటి వాడైతే గనక కాదు అని తెలియజేస్తాడు. తన తండ్రి ఎవరండి ఈ మాటలు పలుకుతున్నదంటే గనక సొంత తండ్రి.
మరి ఎవరెవరో బయట వాళ్ళు ఏమన్నా మాట్లాడితే బాధ అనిపించవచ్చు, కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరనంటే కనుక సొంత తండ్రే మాట్లాడుతున్నాడు కుమారుడు గురించి. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా పిలిపించండి అన్నప్పుడు మరి ఆ యొక్క దావీదు ఎప్పుడైతే ఆ గుమ్మములోనికి అడుగు పెడుతున్నాడో మరి అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రేరేపించి ఏం మాట్లాడుతుందనంటే గనక, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడు అయిన ఉండును, సుందరమైనటువంటి వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మని తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టిలో యోగ్యమైనటువంటి కుమారులు యెషై 7 కుమారులు. తన తండ్రి దృష్టిలో, మనుషుల దృష్టిలో వారు సైన్యములో తరఫీదు పొందినటువంటి మంచి సైనికులుగా ఉన్నారు. మనుషుల దృష్టిలో యోగ్యులైనటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుని ఆత్మ అయితే కనుక సమూయేలుని ప్రేరేపించలేదు వారిని అభిషేకించమని. కానీ తన తండ్రి దృష్టిలో, మనుషుల దృష్టిలో యోగ్యుడి కానటువంటి ఒక దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆ యొక్క ఇంటి గుమ్మంలోనికి అడుగు పెడుతున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు. చూచుటకు సుందరమైనటువంటి వాడును చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు అని దేవుని దృష్టికి అతను యోగ్యుడైనటువంటి వాడిగా మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఈ దినము యొక్క ఉదయకాల సమయంలో నువ్వు మనుషుల యొక్క ఆలోచనలు బట్టి నిన్ను నీవే శపించుకోవద్దు. అయ్యో మనుషుల దృష్టిలో నేను విలువలేను, మనుషుల దృష్టిలో నేను జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. ఈ రీతిగా మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నిన్ను నువ్వు జడ్జి చేసుకోవద్దు. ఎందుకొరకు అనంటే గనక మనుషుల దృష్టిలో యోగ్యులైనటువంటి వారు దేవుని దృష్టికి అసహ్యులు. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా దేవాది దేవుడు తెలియజేస్తున్నాడండి. యెషై 7 కుమారులు కూడాను యెషైకి యోగ్యులైనటువంటి వారిగా ఉన్నారు. మరి జనముల దృష్టిలో యోగ్యులైనటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడి దృష్టిలో యోగ్యులుగా అయితే గనక లేరండి. అందుకొరకే లేఖనం తెలియజేస్తుంది దేవుడు మెచ్చుకొని వాడే యోగ్యుడని. ఆ మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరనంటే కనుక దావీదండి. దావీదు ఎప్పుడైతే గుమ్మంలో అడుగు పెడుతున్నాడో చక్కని వాడు, మరి నా ప్రియమైనటువంటి కుమారుడని దావీదు గురించి దేవుని ఆత్మ ప్రేరేపించి సమూయేలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుని ఆత్మ ఎవరినైతే ప్రేరేపించిందో ఆ దావీదునే సమూయేలు అభిషేకించి వెళ్ళినట్లుగా అయితే గనక లేఖనం తెలియజేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వ్యర్థం, మనుషులు యూజ్లెస్, మనుషులు వీళ్ళు పనికిరారు, మనుషులు వీళ్ళకి జ్ఞానం లేదు, మనుషులు వీళ్ళకి తెలివి లేదు, ఈ రీతిగా మనుషులు మాట్లాడేటువంటి మాటల్ని గురించి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వు వారి మాటలకి నువ్వు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకరకు అనంటే కనుక నేను దేవుని దృష్టిలో యోగ్యురాలిని, యోగ్యుడని అని నువ్వు పిలిపించుకోగలిగితే చాలు. హల్లెలూయా. ఇక్కడ దావీదు విషయంలో అదే జరిగిందండి. తన సొంత తండ్రి దృష్టిలో విలువలేనటువంటి వాడిగా ఉన్నాడు దావీదు, కానీ దేవుని దృష్టికి యోగ్యుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి దావీదుని అభిషేకించిన తర్వాత మరి 17వ అధ్యాయం మొత్తం కూడాను 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఇదే 1 సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దావీదు మరి గొల్యాతును ఏ రీతిగా ఎదిరించాడు. తన అన్నలు సూరులు అని పిలువబడేటువంటి వారు 40 దినాల నుండి కూడాను గొల్యాతుని ఎదిరించలేక మౌనముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అన్నల దగ్గరికి వెళ్ళినటువంటి బాలుడైనటువంటి దావీదు ఒక్క ఒడిసెల రాయితోటి
ఒక్క ఒడిసెల రాయితోటి యెహోవా నామము పేరిట నేను నీ మీదికి వస్తున్నానని తెలియజేసి ఒక్క ఒడిసెల రాయితోటి 40 దినాల నుండి కూడాను లోకానుసారముగా యోగ్యులుగా పిలువబడుతున్నటువంటి వారు చేయలేనటువంటి పని ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, బాలుడైనటువంటి దావీదు దేవుని పక్షముగా నిలబడి 40 దినాలు సైన్యములో మంచి సైనికులుగా మంచి తర్ఫీదు పొందుకున్నటువంటి వారిగా ఉన్నటువంటి ఆ అన్నల ఎదుట యోగ్యత లేనటువంటి గొర్రెల కాపరైనటువంటి ఒక దావీదు గొల్యాతుని కొట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇచ్చేటువంటి క్రెడిట్ కాదండి, మనుషులు ఇచ్చేటువంటి క్రెడిట్ కాదు, మనుషులు ఇచ్చేటువంటి మెప్పు కాదు, మనుషులు ఇచ్చేటువంటి గౌరవం కాదు. నీవు దేవుడి పక్షంగా నిలబడితే దేవుడు నీ పక్షంగా నిలబడి ఏ మనుషులైతే అవమానకరంగా, చులకనగా, హీనముగా మాట్లాడుతున్నారో అదే మనుషుల మధ్య దేవుడు ఘనముగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఒక అభిషేకం, దేవుడు ఒక అభిషేకంతోటి నింపబడినటువంటి దావీదు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క గొల్యాతుని సంహరించాడో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నారు, దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని. మరి జయగీతం వాళ్ళు పాడుతున్నప్పుడు, జయధ్వానులు చేస్తున్నప్పుడు సౌలు రాజులో అసూయ వచ్చేసిందండి. సౌలు రాజులో అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసి మరి 14 సంవత్సరాలు దావీదుని చంపడానికి వెంబడించినటువంటి పరిస్థితి అండి. హల్లెలూయా. కానీ ఈ 14 సంవత్సరాల్లో కూడాను దేవుడు ఎక్కడా కూడాను దావీదుకి సౌలు రాజుని అప్పగించాడు, కానీ సౌలు రాజుకి దావీదుని అయితే ఎక్కడా కూడా అప్పగించలేదండి. ఎందుకంటే దావీదు నమ్మినటువంటి దేవుడు కునికడు, నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునికడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. 14 సంవత్సరాలు సౌలు రాజు ద్వారా తరమబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సౌలు రాజు మరణించిన తర్వాత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో మరి ఈ యొక్క దావీదుని రాజుగా అభిషేకించారండి. హల్లెలూయా. దావీదుని ఏ దావీదైతే తరమబడ్డాడో, ఏ దావీదైతే రాజు తరమబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడో అదే దావీదుని నాతాను ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. గొర్రెల కాపులో ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా నేను మార్చబోతున్నానని. హల్లెలూయా. 40 సంవత్సరాలు దావీదు పరిపాలన జరిగించాడండి. 40 సంవత్సరాలు దావీదు పరిపాలన జరిగించాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని యొక్క మందిర నిర్మాణం జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. నువ్వు నిందింపబడ్డావని, అవమానింపబడ్డావని కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. తరమబడుతున్నావు అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కునికడు, నిద్రపోడు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకొరకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి. ఒకనొక సమయంలో సౌలు రాజు దావీదుకి సమీపముగా ఉన్నటువంటి స్థితిలో కూడాను సౌలు రాజునైతే గనక దావీదు చంపలేదు, కానీ అతని చొక్కా కుచ్చులను మాత్రమే
తను కత్తిరించాడు. అంటే అంత సమీపముగా ఉన్నప్పటికీ కూడాను దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి అని దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టి సౌలు రాజు దావీదుకి సమీపముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడాను సౌలు రాజునైతే చంపలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక దావీదు దేవుడు పక్షముగా నిలబడ్డాడు. దేవుడు దావీదు పక్షముగా నిలబడ్డాడు కాబట్టి హల్లెలూయా. ఇజ్రాయేలుకి రాజుగా దేవుడు మార్చాడు దావీదుని. ఒక గొర్రెల కాపరి, ఒక తండ్రి చేత వెలివేయబడినటువంటి వ్యక్తి, జనములతోటి వెలివేయబడినటువంటి వ్యక్తి. కానీ అదే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అదే దావీదుని ఇజ్రాయేలుకి రాజుగా మార్చాడు. అదే దావీదు యొక్క కుమారుడు ద్వారా, సొలొమోను ద్వారా దేవుని మందిర నిర్మాణము దేవుడు జరిగించుకున్నాడు. హల్లెలూయా. నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, నిందలు, అవమాన భారాల్లో నీ యొక్క జీవిత ప్రయాణం కొనసాగింపబడుతున్నప్పటికీ నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డ తరాలు కూడాను దేవుడు నిపక్షముగా ఉండి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఏ జనముల మధ్య అయితే నిందింపబడ్డావో, ఏ జనముల మధ్య అయితే అవమానింపబడ్డావో, అదే జనముల మధ్య దేవుడు నిన్ను ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి రెండవ వ్యక్తి ఎవరనంటే గనక యేసేపు అండి. హల్లెలూయా. యేసేపు ఆదికాండము 37వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. ఆదికాండము. యేసేపు ఒకానొక సమయంలో మరి దేవుడు చూపించినటువంటి కళను బట్టి వాళ్ళ అన్నలకి తెలియజేస్తాడు. 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ఒకసారి చూద్దామండి. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనికి సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను నేలేదవా, నీవు మా మీద అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. హల్లెలూయా. ఒకనొక సమయంలో ఈ యొక్క యేసేపుకి కలిగినటువంటి కళను బట్టి వాళ్ళ అన్నలకి తెలియజేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ అన్నలైతే గనక మాట్లాడుతున్నారు. ఏంటి, నువ్వు మమ్మల్ని లేటువంటి అధికారివా, నువ్వు మాకన్నా కానీ గొప్ప స్థాయిలో ఉంటావా అని యేసేపుకి దేవుడు చూపించినటువంటి కళలను బట్టి యేసేపు తెలియజేస్తుండగా వాళ్ళ అన్నలు యేసేపు మీద పగబట్టినటువంటి వారిగా ఉన్నారండి. హల్లెలూయా. నిజమేనండి. దేవుడు ఒకరిని నిశ్చయించుకున్నారు అని అంటే కనుక అది అంతకంతకి అది ఆశీర్వాదముగానే ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ఎవ్వరు కూడాను పాడు చేయలేరండి. హల్లెలూయా. అదే రీతిగా మరి దావీదుని ఇక్కడ అవమానిస్తున్నారు వాళ్ళ అన్నలు. ఏంటి నువ్వు అధికారి అవుతావా, నీకు మేము సాష్టాంగ నమస్కారం పెట్టాలా అని మరి ఈ యొక్క యేసేపు మీద వారు పగపట్టినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా యేసేపుని మరి బానిసగా అమ్మేసినటువంటి వారిగా ఉన్నారు. ఆ యొక్క బానిసత్వంలో కూడాను యేసేపు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసేపు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడాను తన పరిశుద్ధతనైతే గనక పోగొట్టుకున్నటువంటి వాడిగా అయితే గనక లేడండి. తనకి తన యొక్క జనాంగము లేనటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడాను
ఆ యొక్క యోసేపు భయపడింది ఎవరి కొరకు అని అంటే గనక దేవుని కొరకు. దేవుడు ఎదుట నేను పరిశుద్ధముగా ఉండాలి, ఏ విధమైనటువంటి పాపం చేయకూడదని, పాపం చేయడానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడాను యోసేపు అయితే గనక పాపం చేయలేదండి. దేవుని ఎదుట పరిశుద్ధంగా తన్ను తాను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. ఇక్కడ 46వ అధ్యాయము 5-6 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 42వ అధ్యాయము 5-6 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, కరువు కనాను దేశంలో ఉండని గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 37వ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే యోసేపు కనినటువంటి కళ ఏంటంటే గనక, తన చేనిలో యోసేపు యొక్క పన నిలబడి ఉన్నది, మిగతా పనులన్నీ కూడాను సాష్టాంగపడి ఉన్నట్లుగా దేవుడైతే గనక యోసేపుకి ఒక కళ ద్వారా చూపించారు. ఏ రీతిగా యోసేపుని ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. అయితే వాళ్ళ అన్నలు అంటున్నారు, నువ్వు మాకు అధికారిగా ఉంటావా, నేను మీకు నమస్కారం చేయాలా అని చెప్పేసి నాట నుండి కూడాను పగపట్టి యోసేపుని మరి ఒక గుంటలో పడవేసి మరి వర్తకులకి అమ్మివేసినటువంటి పరిస్థితుల్లో కూడాను ఒక యోసేపు అయితే కనుక 13 సంవత్సరాలు బానిసగా బ్రతికాడండి. హల్లెలూయా. బానిసగా బ్రతికాడు. కానీ ఆ యొక్క ఫరో రాజు యొక్క కలభావం తెలియజేసినటువంటి మీదట ఫరో మరి ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు మరి విస్తారంగా పంట పండబోతుంది, మీరు కన్నటువంటి కళకి అర్థం ఇదని తెలియజేసినప్పుడు మరి యోసేపుని అధికారిగా నియమించాడు. రాజుకి కలిగినటువంటి సమస్త వైభోగము కూడాను ఈ యొక్క యోసేపుకి ఇచ్చాడు. అంటే రాజు తర్వాత అంతటి స్థాయినైతే కనుక ఈ యొక్క యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని అమ్మాలి, పర్మిషన్ తీసుకోవాలనంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే, ఎవరు దగ్గరికి వచ్చి అడగాలనంటే కనుక యోసేపు దగ్గరికి వచ్చి అడగాలి. అదే రీతిగా ఈ యొక్క అన్నలు కూడాను వచ్చారు. అన్నలు కూడా వచ్చి ఇక్కడ ఏ అన్నలైతే గనక నువ్వు మాకు అధికారిగా ఉంటావా, మేము మీకు సాష్టాంగ నమస్కారం చేయాలా అని చెప్పేసి క్వశ్చన్ చేశారో, అదే క్వశ్చన్కి దేవుడు ఆన్సర్ చేస్తున్నాడండి. 13 సంవత్సరాల తర్వాత మరలా వాడికి ఆన్సర్ చేస్తున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పేటువంటి వాడు కాదండి. ఏ అన్నలైతే మాట్లాడారో అదే అన్నలు వచ్చి ఒకసారి చూద్దామండి. 42వ అధ్యాయం ఆదికాండము. కరువు కనాను దేశములో ఉండని కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలు నువ్వు మర్చిపోవచ్చేమో, నువ్వు విడిచిపెట్టేయచ్చేమో, కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. మరి నిశ్చయముగా ఏ మాటలైతే, ఏ అవమానం అయితే జరిగిందో మరి నిశ్చయముగా
ఆ యొక్క అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆనాటి యేసేపు జీవితంలో జరిగింది అదే. అన్నలు వ్యతిరేకంగా మాట్లాడారు, అయినప్పటికీ కూడాను 13 సంవత్సరాలు బానిస బ్రతుకుని జీవించాడు. 13 సంవత్సరాల తర్వాత ఏ కళ ద్వారా దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేశాడు, అదే రీతిగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి వారి అన్నలు వచ్చి సాష్టాంగపడే రీతిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వు కృంగిపోవలసినటువంటి పని లేదు. దేవుడు మరణిశ్చయముగా వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో మరణిశ్చయముగా కార్యాలు జరిగిస్తాడు. ఏ మనుషులైతే అవమానకరంగా నిందలుగా మాట్లాడారో అదే మనుషులు ఎదుట దేవుడు నిన్ను ఘనంగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి మూడవ వ్యక్తి మోషే అండి. హల్లెలూయా. మోషే మరి ఆ నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మాట్లాడుతాడు మోషేతోటి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండని గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదని అనుకొను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడింది మోషేతోటి ఈ యొక్క మండుచున్నటువంటి పొదలో నుండే దేవుడు మాట్లాడాడండి. హల్లెలూయా. ఈ యొక్క మండుచున్నటువంటి పొదలో నుండే దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఈ యొక్క మోషే 40 సంవత్సరాలు ఫరో యొక్క మనవడిగా పెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆ యొక్క ఫరో యొక్క మనవడిగా ఉన్నటువంటి క్రమంలో ఒకానొక సమయంలో ఒక హెబ్రీయుడిని ఐగుప్తీయుడు మరి కొడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క మోషే వెళ్ళి వారికి తీర్పు తీర్చడానికి మాట్లాడుతున్నటువంటి క్రమంలో వారైతే గనక మాట్లాడుతున్నారు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవాలనా అనుకొనిచున్నావా అన్ను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడినని కొన్ని భయపడి ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుట పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎదుట కూర్చుండెను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి ఒకానొక సమయంలో మరి హెబ్రీయుడికి మరి ఇజ్రాయెల్కి అయినటువంటి వ్యక్తికి మరి గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో వారి గొడవ తీర్చడానికి వెళ్ళినటువంటి మోషేతోటి వారు మాట్లాడుతున్నారు, నీవు అక్క ఐగుప్తీని చంపావు కదా, అదే రీతిగా మమ్మల్ని కూడా చంపాలని అనుకుంటున్నావా? నువ్వేమైనా మాకు అధికారివా, మాకు తీర్పరివా అని చెప్పేసి మాట్లాడారండి. హల్లెలూయా. ఏ మాటలైతే మోషేని బట్టి వారు మాట్లాడారో, ఏ మోషేని బట్టి వారు మాట్లాడారో అదే మోషేనండి, అదే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకనంటే కనుక ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు నాయకుడిగా నియమించు నిమిత్తము. అందుకొరకే నిర్గమాకాండము 4వ అధ్యాయము
నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితోనైనా మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గ్రుడ్డితనము గాని వాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. హల్లెలూయా. మోషేని నాయకుడిగా నియమించాలని దేవుడు అనుకున్నటువంటి తరుణంలో మోషే దేవుడితోటి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని కదయ్యా, నేను ఏ రీతిగా అన్ని లక్షల మందిని నేను లీడ్ చేయగలను, నేను నాయకుడిగా ఉండగలను అని మోషే దేవుడితోటి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేతోటి మాట్లాడుతున్నాడు. మరి నోటి మాంద్యం కలిగిన వాడు, గుడ్డితనం కలిగినటువంటి వాడు, మరి ఈ రీతిగా నియమించినటువంటి మానవుడిని నిర్మించినటువంటి వారు ఎవరు? నేనే కదా అని మోషేకి తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. అవునండి, కొన్నిసార్లు మన యొక్క బలహీనతలను బట్టి, అయ్యో నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా, నాకు సాధ్యపడుతుందా, నాకు అంత జ్ఞానం ఉందా, నాకు అంత తెలివి ఉందా, నాకు అంత వివేచన ఉందా, ఇలాగూ దేవుడిని మనం క్వశ్చన్ చేసేటువంటి వారముగా ఉంటామండి. ఒకటేనండి, దేవుడికి మనల్ని మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకునేటువంటి వారముగా ఉన్నట్లయితే గనక, మనల్ని ఏ రీతిగా ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు వాడుకోవాలో యోగ్యమైనటువంటి పాత్రగా మార్చి ఆయనే వాడుకుంటాడండి. హల్లెలూయా. ఆయనకి తెలియదండి మనం బలహీనమైనటువంటి వారమని, మన జ్ఞానం ఏ పాటితో అని ఆయనకి తెలియదా? అవునండి, దేవాది దేవునికి సమస్తము కూడా తెలుసు. అదే మోషేని ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము నుండి కనాను నడిపించడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. అక్కడ ఐగుప్తు ప్రాంతంలో మనం చూసామండి. ఐగుప్తు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుడు అంటున్నాడు, నీవేమైనా మాకు నాయకుడువా, నువ్వేమైనా మాకు అధికారివా, మాకు తీర్పరివా అని మాట్లాడుతున్నాడు. అవునండి, ఏ క్వశ్చన్ అయితే వచ్చిందో అదే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాడు దేవుడు, మోషేని నాయకుడిగా నిలబెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి అవమానాలు గుండా, ఇలాంటి పరిస్థితులు గుండా నీ జీవితంలో కూడా నువ్వు ప్రయాణిస్తున్నట్లయితే నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే కనుక నీ జ్ఞానమును బట్టి, నీ తెలివిని బట్టి, నీ ఆలోచనను బట్టి కాదు, కానీ నీ పట్ల వ్యతిరేకముగా ఎవరైతే మాట్లాడారో, నీవు నమ్మినటువంటి రోషం కలిగినటువంటి దేవుడు మరి నిశ్చయముగా దేవుడు నీ పట్ల ఘనముగా కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. వారు మాకు నీవు తీర్పరివా, మాకేమైనా న్యాయం చేసేటువంటి వాడువా, మాకు అధికారివా అన్నాడు. అవును, ఎస్, హీజ్ లీడర్ అని దేవుడు మోషేని నిలబెట్టాడు. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. నీ జ్ఞానమును బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ ఆలోచనను బట్టి కాదు, కానీ దేవుడు నీ పక్షముగా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, రోషము కలిగినటువంటి దేవుడు నీ పక్షముగా కార్యం జరిగించబోతున్నాడు. నీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. నువ్వు కంప్లీట్గా ఆయనకి సబ్మిట్ చేసుకున్నట్లయితే. హల్లెలూయా. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన నడయాడారండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు నడయాడినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్త ప్రకటించారండి. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. అయితే ఆయన ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చారనంటే గనక
నీవు నేను కూడాను నశించి నరకాగ్ని గుండానికి ఈడవబడకుండా ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో చేర్చబడు నిమిత్తమే మరి ఏ మనిషి అయినా కానీ ఈ భూమి మీదకి ఎందుకు వస్తారనంటే కనుక నిండు 100 ఏళ్ళు ఆయుష్ కాలంతో ఉండి మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని. కానీ ఆయన నిండు 100 ఏళ్ళు ఈ భూమి మీద ఉండిపోవడానికి ఆయన రాలేదు, కానీ ఆయన కేవలం మరణించటం కొరకే ఆయన వచ్చాడండి. ఎందుకొరకనంటే గనక నీ పాపాలు నా పాపాల నిమిత్తము నీవు నేను ఆ యొక్క సిలువకి అప్పగింపబడవలసి ఉండగా, నీవు నేను కూడాను ఆ యొక్క కొరడా దెబ్బలు మన ఒంటి మీద ఉండవలసి ఉండగా, ఆ యొక్క ముండ్ల కిరీటం మన యొక్క తలంపుల ద్వారా జరిగించినటువంటి ఆలోచనలు బట్టి ఆ ముండ్ల కిరీటం మన తల మీద ఉండవలసి ఉండగా, దేవుడు నీ పక్షముగా నా పక్షముగా, దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఆయన సిలువలో బలియాగమయ్యాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ ముండ్ల కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడ యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పును. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయన తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. అంతకుముందు వరకు కూడాను వారి జీవితాల్లో ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి వాడేనండి, వారి మధ్య సంచరించినటువంటి వాడే. కానీ నేడు వారు ఏం మాట్లాడుతున్నారంటే, బరబ్బా బందిపోటు దొంగ అయినటువంటి వాడిని విడిచిపెట్టండి, యేసుని సిలువ వెయ్యండి అని. హల్లెలూయా. ఎంత అవమానకరంగా వారు మాట్లాడుతున్నారంటే, యూదుల రాజువి నీవంట కదా అని ఒక ముండ్ల కిరీటాన్ని తీసుకుని వచ్చి ఆయన తల మీద పెట్టి నొక్కినప్పుడు ఆయన ఎంతగా విలవిలలాడిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు.
ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు, బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. అవునండి, ఆయన్ని బంతులు ఆడుకున్నట్లు ఆడుకున్నారండి. మొహం మీద ఉమ్మి వేశారు, గడ్డం పెరికి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానించారండి, హేళన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడండి, ఆయన దేవుని కుమారుడు. ఆయన నీ కోసము, నా కోసం, నీ నా పాపాల కోసము ఆయన శిలువ త్యాగము చేయడానికి వచ్చాడండి. కానీ అటువంటి దేవాది దేవుణ్ణి కూడాను ఆయన అవమానించారు, హేళన చేశారు, చులకన చేశారు, శిలువకి అప్పగించారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు నిజముగా నా కొరకే ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన నా కొరకే ఈ నిందలు, అవమానాలు ఆయన భరించారు, సిలువకు అప్పగించబడ్డారని నువ్వు నమ్ముచున్నావా? మరలా దేవునికి హేయమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆయన గాయాలని రేపుతున్నావా? ఆయనను ఇంకనూ అవమానిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబాకే షాబా. యెహోవానైనటువంటి నేను నీతో మాట్లాడుచున్నాను. సంఘమా, యెహోవానైనటువంటి నేను నీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరలా రెండవసారి మధ్యాకాశములోనికి నేను రానయ్యున్నాను. మరలా రెండవసారి మధ్యాకాశములోనికి నేను రానయ్యున్నాను. సిద్ధపడు మా సంగమా, సిద్ధపడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఇంకను కూడాను ఆయన చేసినటువంటి త్యాగానికి విలువ లేకుండా, నువ్వు ఇంకను కూడాను అవమానకరమైనటువంటి, హేళనకరమైనటువంటి, హీనమైనటువంటి స్థితిలో, ఆయన గాయాలని రేపేటువంటి స్థితిలో, ఆయన్ని దుఃఖపెట్టేటువంటి స్థితిలో నీ యొక్క ప్రవర్తన ఉన్నదేమో ఒకసారి సరిచేసుకో. హల్లెలూయా, హల్లెలూయా,
ఆయన సిలువలో పలికినటువంటి మొదటి మాట అదేనండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని. హల్లెలూయా. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఆయనను ఎంతగానో కొరడాలతోటి కొట్టినటువంటి వారిని, ముళ్ళ కిరీటంతో గుచ్చినటువంటి వారిని, ఆయన అవమానించినటువంటి వారిని గురించి, ఆయన అవమానించినటువంటి వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, సిలువలో ఇద్దరు దొంగల మధ్య ఆయనని వేలాడదీసినప్పుడు ఆ దొంగలలో ఒక దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే గనక నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని. కానీ మరి ఒక దొంగ మాట్లాడుతున్నాడు, మనము చేసినటువంటి పనికి ఈ శిక్ష మనకి తగినదే. ఆయన నిజముగా దేవుని కుమారుడని గుర్తెరిగినటువంటి ఆ దొంగ. హల్లెలూయా. నిరాకడ సమయంలో, హల్లెలూయా, నీ రాజ్యంలోనికి మమ్మల్ని నన్ను కూడా చేర్చుకోమని ఆ దొంగ అడిగినప్పుడు, ఎప్పుడైతే సిలువలో ఆ దొంగ తను పశ్చాత్తాపం కలిగి ఉన్నాడో, నిజమైనటువంటి దేవుడని గుర్తెరిగి ఉన్నాడో, అప్పుడే దేవుడు ఆ దొంగతోటి మాట్లాడుతున్నాడండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనదేదో అశాశ్వతమైనదేదో జీవమైనదేదో మరణమైనదేదో గుర్తెరిగి జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నట్లయితే గనక, ఇక్కడ వేలాడదీయబడినటువంటి ఆ యొక్క నేరస్తుల్లో ఒక దొంగ అయితే గనక మాట్లాడుతున్నాడు, మరి నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా మీరు రక్షించవచ్చు కదా అని హేళన చేసి చులకన చేసి మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. అవునండి, చాలామంది మనుషులు ఏ రీతిగా ఉంటారు అనంటే గనక, వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయబడి దేవుని యొక్క స్వరూప లక్షణాలని ఎరగలేనటువంటి పరిస్థితుల్లో, అవమానించేటువంటి స్థితిలోనే వాళ్ళు ఎప్పటికీ కూడా ఉండేటువంటి వారిగా ఉంటారు. కానీ సత్యము ఎవరైతే ఎరిగి ఉంటారో, రెండవ దొంగ మాట్లాడుతున్నాడు, మనం చేసినటువంటి పనికి ఈ శిక్ష మనకి సరైనదే, వెంటనే పాపక్షమాపణ దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుణ్ణి, నిజముగా ఆయన దేవుని కుమారుడని గుర్తెరిగినప్పుడు ఆ సిలువలోనే హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను ఈ లోకములో అవమానకరముగా, హేళనగా, చులకనగా, హీనముగా ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసేటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే గనక విడవబడేటువంటి పరిస్థితుల్లో నీ యొక్క జీవితం ఉంటుందని మర్చిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క
రెండవ వ్యక్తి కూడా దొంగేనండి, కానీ అతనైతే గనక అతను గుర్తెరిగాడు దేవుని యొక్క కుమారుడని. ఎప్పుడైతే నన్ను జ్ఞాపకం చేసుకోండియా మీ రాజ్యంతోటి వచ్చేటప్పుడని తెలియజేశాడు, వెంటనే దేవుడు పాప క్షమాపణతోటి ఆ దొంగతోటి తెలియజేస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని. హల్లెలూయా. దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతూ, లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ నీకు నీవే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఇద్దరి దొంగల్లోనే ఒకడు విడిచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు, ఒకడు తప్పు చేసినప్పటికీ, పొరపాటు చేసినప్పటికీ కూడా తన పొరపాటును ఎరిగి సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండి మొట్టమొదటగా దేవునితో కూడా పరదైసులో అడుగుపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఎదుటి వారిని చులకన చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే మొదటి దొంగ పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా నీ జీవితం ఉండబోతుంది. హల్లెలూయా. తన పొరపాటుని గుర్తెరిగినటువంటి రెండవ దొంగ ఏ రీతిగా దేవునితో పాటు పరదైసులో ప్రవేశించాడు. మన పొరపాట్లను, మన అతిక్రమాలను గ్రహించుకుని మనం దేవుని ఎదుట క్షమాపణ అడిగినప్పుడు మరణిశ్చయముగా దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా చూసుకున్నట్లయితే మరి అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుండి 49 వరకు చూసుకున్నట్లయితే, అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైన, గర్భాలైపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. అప్పటి వరకు కూడాను అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ఇద్దరు దొంగల మధ్యలో ఆయన అవమానకరముగా సిలువ వేసినటువంటి వారిగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని ఆయన సిలువ మీద మరణించారో, అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను చూస్తున్నటువంటి వారు గుర్తెరుగుతున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడై ఉన్నాడని వారు దేవుని మహింపరిచినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తారు, నేను జయించిన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న రీతిగా మీరు కూడా జయించినట్లయితే నా యొక్క సింహాసనం మీద ఆసీనులై ఉందురని. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, దేవాది దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అదే యెషయా గ్రంథము 9వ వచనంలో 61వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు ఒప్పుకొందురు. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్నాడు అండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. అంత మాత్రమే కాదు, వారి సంతతిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను మాత్రమే కాదండి, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తానని ఎక్కువ ఉదయకాల సమయంలో ఆయన ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు దేవుడు నా కొరికే అని నువ్వు విశ్వసించగలిగినట్లయితే మరి నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కూడా ఘనమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఒక దావీదు 14 సంవత్సరాలు అభిషేకింపబడినటువంటి తర్వాత కూడాను 14 సంవత్సరాలు తరమబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడాను దేవుడు ఎక్కడా కూడా చేయి విడిచిపెట్టలేదు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుగా నియమించాడు. ఒక యేసేపు అన్నల ద్వారా నిందింపబడి అవమానింపబడి 13 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికినటువంటి ఒక యేసేపు ఒక ప్రధానిగా నియమించబడ్డాడు. ఏ అన్నలైతే చులకన చేసి మాట్లాడారో అదే అన్నల ఎదుట దేవుడు ఘనముగా నిలబెట్టాడు. అదే రీతిగా ఒక మోషేని నీవు మాకు నాయకుడివా, మాకు అధికారివా అని ఏ జనులైతే మాట్లాడారో అదే జనుల మధ్య దేవుడు ఘనముగా ఒక నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆఖరిగా యేసుక్రీస్తు వారు నీవు యూదుల రాజు అని ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఆయన వస్త్రాలుని పంచుకున్నారు, మొహం మీద ఉమ్మేశారు, గడ్డం పెరికివేశారు, కొరడాలతోటి కొట్టారు. ఆయనని ఎంతగా అవమానించినప్పటికీ సిలువలో దొంగ, నీవు నిజముగా దేవుని కుమారుడివైతే మమ్మల్ని కూడా రక్షించని ఆయనను సులకన చేసి మాట్లాడినప్పటికీ కూడా ఆయన మాట్లాడింది ఒక్కటే మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు. శరీరాన్ని అయితే అప్పగించాడు కానీ ఆత్మని భద్రపరుచుకున్నాడండి. ఆత్మని భద్రపరుచుకున్నాడు, తండ్రి చేతికి అప్పగించాడు. అందుకొరకే మాట్లాడుతున్నారు, నేను జయించిన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నట్లు మీరు కూడా జయించినట్లయితే నాకు సింహాసనంపై ఆసీనులయ్యుందురని. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక దావీదుని ఆశీర్వదించినటువంటి దేవుడు, ఒక యేసేపుని ఆశీర్వదించినటువంటి దేవుడు, ఒక మోషేని నాయకుడిగా నిలబెట్టినటువంటి దేవుడు, ఒక యేసుక్రీస్తు వారు ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో నిందలు అవమానాలు అయినప్పటికీ కూడా వాటన్నిటిని సహించుకున్నాడు, తట్టుకున్నాడు, తాళుకున్నాడు. తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు 33.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించి వెళ్ళారు. అదే రీతిగా ఆయనను పోలి మనం నడుచుకున్నటువంటి వారిగా ఉన్నట్లయితే, ఆయన జయించి ఏ రీతిగా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉన్నారో, జయించిన వారిని అదే రీతిగా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ ప్రభా, అవునయ్యా తండ్రి, మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి కాదు కానీ తండ్రి ప్రభా, మీరు మా పక్షముగా ఘనమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడవునైనా నా తండ్రి ప్రభా. అవునయ్యా, మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి తండ్రి ప్రభా, అవునయ్యా మీరు మాట్లాడుతున్నారయ్యా తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని తండ్రి ప్రభా. అటువంటి క్షమాహృదయం తండ్రి ప్రభా, అటువంటి మనసు కలిగినటువంటి కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవును తండ్రి అయ్యా ప్రభా, మీరు మర్చిపోయేటువంటి దేవుడు కాదయ్యా తండ్రి ప్రభా. మీరు రోషం కలిగినటువంటి దేవుడు నాయన నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా తండ్రి, ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా, ఎంతమంది ఇటువంటి పరిస్థితులు గుండా తండ్రి, అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా తండ్రి, నిందలు గుండా తండ్రి ప్రభా వారి జీవితం కొనసాగింపబడుతుందో తండ్రి ప్రభా. అవునయ్యా, మా ముందునైనా నా తండ్రి ప్రభా ఒక దావీదునైనా నా తండ్రి అయ్యా తండ్రి, సొంత తండ్రి ద్వారానే తండ్రి ప్రభా అయ్యా తండ్రి చులకన చేయబడినటువంటి వాడిగా ఉన్నాడయ్యా. కానీ తండ్రి నీ దృష్టిలో యోగ్యుడిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఇజ్రాయేలుకి రాజుగా మీరు నియమించారయ్యా. ఒక యేసప్పయ్యా సొంత అన్నల ద్వారానే తండ్రి ప్రభా అయ్యా తండ్రి బానిసగా అమ్మివేయబడినటువంటి వాడయ్యా తండ్రి. అయ్యా తండ్రి, అదే రీతిగా నైనా నా తండ్రి ప్రభా ఒక యేసేపుని కూడా తండ్రి గొప్ప ప్రధానిగా మీరు నిలబెట్టారయ్యా. అయ్యా, ఆ యొక్క అన్నలకే తండ్రి సహాయం చేసేటువంటి గొప్ప స్థానంలో మీరు ఉంచారయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఒక మోషేను నైనా నా తండ్రి ప్రభా ఒక ఐగుప్తీయుడు మాట్లాడుతున్నాడయ్యా, నీవు మాకు అధికారివా, నీవు మాకు తీర్పరివా అని. అవునయ్యా తండ్రి ప్రభా, అదే రీతిగా తండ్రి ఒక మోషేని తండ్రి ప్రభా ఇజ్రాయేల్ ప్రజలను తండ్రి కానాను ప్రాంతానికి నడిపించడానికి నాయన నా తండ్రి ప్రభా మీరు నాయన నా తండ్రి ప్రభా ఒక నాయకుడిగా మీరు నిలబెట్టారయ్యా. అదే రీతిగా మీ సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి ప్రభా అయ్యా మా కొరకు నాయన నా తండ్రి ప్రభా మా యొక్క పాప శాపాల నిమిత్తం తండ్రి మీరు పంపించినప్పుడు కూడా అదే రీతిగా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు తండ్రి అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు వాటన్నిటిని తట్టుకున్నారు, తాళుకున్నారు, సహించుకున్నారు తండ్రి ప్రభా. అందుకొరకేనైనా నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులై ఉన్నారు తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ ప్రియ బిడ్డలనైనా నా తండ్రి ప్రభా వారి జీవితాల్లో తండ్రి అటు రీతిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే తండ్రి ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకొనడానికి తండ్రి ప్రభా అయ్యా కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మీ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో మీరు నూతనమైనటువంటి కార్యాలు జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, పోదికులు అనంత నాశనం. ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. జీవితమే విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకీభవిస్తున్నా మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు నూతన కార్యాలు జరిగించిన గాక. ఈ వారం అంతట్లో మీరు చేయించినటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో